నేను ఆంధ్ర రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు పెద్దలు పాలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి గారిని అలాగే కడప ఎమ్మెల్యే గారైన మాధవి గారిని కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు గెలిచి విజయకేతనం ఎగరవేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విజయాన్ని అందించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాగే కడప జిల్లా ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాకు అతి చిన్న వయసులోనే మంత్రివర్గంలో చోటు కల్పించిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు. ఈ జిల్లాలో నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏ విధమైన సమస్యలు వచ్చినా జిల్లా అభివృద్ధిలో నా ఎంతగా నేను ముందుంటాను. తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని అలాగే జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేదానికి ముందుంటానని తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. నేను కూడా గత 3 రోజుల నుంచి గత 5 సంవత్సరాల్లో క్రీడల శాఖలో జరిగిన అవినీతి గురించి చూడడం జరిగింది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ముందే చెప్పాము మేము, ఎవరైతే అవినీతి పరులు ఉంటారో గత 5 సంవత్సరాల్లో మంత్రిత్వ శాఖల్లోనైతేనేం ఎమ్మెల్యేలుగా అయితేనేం బడా పారిశ్రామికవేత్తలుగా ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టారో వాళ్ళందరినీ ఊచలు లెక్కబెట్టే విధంగా న్యాయపరమైన చట్టపరమైన ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే అధికార దర్పంతో 5 సంవత్సరాలు ప్రజలనైతేనేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సతాయించినారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించేదానికి న్యాయస్థానాలు ఉన్నాయి. మనము కూడా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఏ విధమైన అపోహలు వద్దు, మీకు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దండి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు మనకు మంచి మ్యాండేట్ కట్టబెట్టారు, మంచి స్థానాలు గెలిచినాం. మనల్ని ఎవరైతే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ దెబ్బతీసినారో వాళ్ళందరికీ తగిన గుణపాఠం నేర్పించే రోజులు దగ్గరలో ఉన్నాయి. తప్పకుండా మనందరికీ మంచి జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు కడప ఉమ్మడి జిల్లా నుంచి రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రివర్గంలో స్థానం లభించడము కడప జిల్లా అదృష్టంగా మేమందరం భావిస్తున్నాము. ఈసారి ఎలక్షన్లో ఈరోజు వైసీపీ వాళ్ళు కడప జిల్లా వాళ్ళ అడ్డా అనుకున్నారు, కానీ ఇదే గడ్డలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలలో జెండా ఎగరవేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేయడం జరిగింది. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉంది, చాలా ఉత్సాహంగా పనిచేస్తుందని నిరూపించుకున్నాం. ఈ సందర్భంగా మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ఆయనకు వచ్చినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రామప్రసాద్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఉమ్మడి జిల్లా 10 స్థానాల్లో 7 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవడం, యువకుడైన రాంప్రసాద్ రెడ్డి గారు
అది కూడా రాయచోటిలో వైసీపీ అడ్డా అనుకున్న స్థానంలో తెలుగుదేశం పార్టీ జయకేతనం వేయడం, ఆయన గెలవడం, చిన్న వయసులో మంత్రివర్గంలో స్థానం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కూడా ఇంతకుముందు మా తండ్రి గారు కానీ మా కుటుంబం కూడా ఆ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. అదే నియోజకవర్గంలో ఆయన గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా ఆయన పాటుపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జిల్లాలో ఇన్ని స్థానాలు గెలిపించినందుకు ప్రతి కార్యకర్తకు పేరున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.